గోపి గారు చెప్పండి, నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. క్వాంటమ్ వ్యాలీ ఇటువంటి వాటి మీద దేశంలో ఎవరికి తెలియనట్లు ఎందుకు అసత్య వచనాలు పలకటం? ఇప్పుడు ఈ రకంగా సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర కానీ విశ్లేషకులు వీళ్ళంతా పరువు పోతుందయా ఏపీదని చెప్పటం, సింగపూర్ వెళ్ళి అసలు తెలుగు వాళ్ళు బతుకుతున్నారంటేనే అన్నట్టుగా చంద్రబాబు గారి విజన్ అన్నట్టుగా చంద్రబాబు గారు ప్రపంచాన్ని శాసిస్తున్నారంటే చంద్రబాబు గారి విజన్ అని చెప్పటం, అమ్మఒడి లోకేష్ గారితో ఈ రకంగా పరస్పరం పొగుడుకోవటం పద్ధతిగా మిగతా వాళ్ళు ఎవరైనా పొగిడితే పర్వాలేదు, కానీ వాళ్ళకి వాళ్ళే చెప్పుకోవడం ద్వారా అది ఆంధ్రప్రదేశ్ పరువుని కాపాడుకున్నట్లయినా, వాళ్ళ పరువుని వాళ్ళ ప్రతిష్టను నిలబెట్టుకుంటున్నట్లయినా? గోపి గారు మీరేమంటారు? రమణేష్ గారు, మీకు సాక్షి ప్రేక్షకులకి ప్యానల్కి శుభోదయం. నమస్కారం. ఉదయం చంద్రబాబు నాయుడు గారికి కొన్ని పడికట్టు పదాలు ఉంటాయండి. డెవలప్మెంట్, విజన్, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ వచ్చేసింది. సో ఇవన్నీ ఆయన మాట్లాడేసి జనాల్ని ఎక్కడికో తీసుకెళ్తున్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటారు. అది చాలా సర్వసాధారణం. ఆయన కార్పొరేట్ సెక్టర్ మనిషే కానీ పీపుల్ మనిషి కాదు, ఫార్మర్స్ మనిషి కాదు. అందుకే బెజవాడలో లులు లాంటి ఒక ప్రైవేట్ సంస్థకి భూమిని ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇక క్వాంటమ్ వ్యాలీ సంగతి వస్తే కర్ణాటక మనకంటే చాలా ముందు ఉంది. కర్ణాటక ఆల్రెడీ వాళ్ళు సాధించారు, చేస్తున్నారు కూడా. ఈయన మాత్రం మొత్తం నేనే చేశాను, నేనే తీసుకొచ్చాను, భారతదేశంలో మొదటిసారి అని చెప్తారు. ఇది ఒక్కటే కాదులేండి, హైదరాబాద్ నేనే కట్టానని చెప్తారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నాదే అని చెప్తారు, రింగ్ రోడ్ నాదే అని చెప్తారు. అలా హైదరాబాద్ అనేదాన్ని ప్రపంచ పటం మీద పెట్టింది నేనే అని చెప్తూ ఉంటారు. అవి వినే వాళ్ళకి బాగానే ఉండవచ్చేమో, కానీ జనానికి చాలా మందికి తెలుసు ఇవి ఆయన అబద్ధాలు చెప్తూ ఉంటారు. అబద్ధాలే నిజమని చెప్పడానికి ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తారు ఆయన. చెప్తే దాన్ని నిజమని నమ్ముతారు ప్రజలు అనే ఒక పెద్ద విశ్వాసం ఆయనకు ఉంది. అందువల్ల జరుగుతుంది. సరే, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కలిస్తే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ మీద చాలా ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. ఇది మొట్టమొదటిసారి భారతదేశానికి వచ్చేసిందంటే గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ప్రజలకు తెలుసు, ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఆయన ఏం చెప్పాడు, ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు, చూస్తున్నారు. ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఈ వయసులో ఆయననే చెప్పడం, కర్ణాటక మంత్రి బోసురాజు గారు దాని మీద కామెంట్ చేయటం, అయ్యా ఇది చూడండి మీరు మాట్లాడే చేతలు అని చెప్పి ఇదే కంపెనీ ఇప్పుడైతే ఇక్కడ 8 మరి అదేదో టెర్మినాలజీ నాకు కరెక్ట్గా గుర్తులేదు, దీనికంటే 3 రెట్లు ఎక్కువ కెపాసిటీ ఉన్న దాన్ని అక్కడ పెట్టారట, క్వాంటమ్ కంప్యూటర్ని. దాన్ని ఆల్రెడీ కమర్షియల్ కూడా వాడుతున్నారట. రైట్, శేఖర్ రెడ్డి గారు చెప్పండి, మీరేమంటారు? ఇటువంటి వాటి వల్ల చంద్రబాబు గారు ఇంత సీనియర్ కదా, ఇటువంటి వాటి వల్ల పరువుకి ఇబ్బంది కలిగించేలాగా ఎందుకు ఆయన చేసుకోవాలి? నమస్తే అండి కొమ్మినేని గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. చంద్రబాబు నాయుడు గారికి ఇదేం కొత్త కాదు సార్. 1990లోని STPI బిల్డింగ్ లో మైక్రోసాఫ్ట్ ఆపరేషన్స్ ఉంటే నేనే మైక్రోసాఫ్ట్ తెచ్చా అంటాడు సార్. సత్యనాదెల్ల గారు 1989లో మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీగా అమెరికా వెళ్ళారు సార్. కానీ సత్యనాదెల్లకి నేనే స్ఫూర్తి అంటాడు సార్. ఇలాగే సార్ మొన్న ఒక 3 రోజుల క్రితం సార్ చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ వేశారు సార్. ట్వీట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఇస్ సెట్ టు డిప్లాయ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజియస్లీ బిల్ట్ 8 qubit quantum computer this November in Amaravati with support from QPI. QPI వాళ్ళు 8 qubit quantum capacity కలిగినటువంటి ఫస్ట్ ఇండియాలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ ని పెడుతున్నారు. ఇది ఆంధ్ర ప్రజలకు గర్వకారణం అని చెప్పి రాశారు సార్. తర్వాత నిన్న ఏదైతే కర్ణాటకకు చెందినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ గా పనిచేసినటువంటి NS బోస్రాజు పనిచేస్తా ఉన్నారు సార్. ఆయన రాశారు సార్. ఆయన రాసిన ట్వీట్ ఆశాంతం చూస్తే చంద్రబాబు నాయుడు గారికి స్లిప్పర్ షాట్ సార్ అది. ఎందుకంటే సార్, ఫర్ ద రికార్డ్, ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ బిల్డ్ ఇండిజియస్లీ బై QPAI. ఈయన ఏదైతే కోట్ చేశారో చంద్రబాబు నాయుడు గారు, అదే కంపెనీ రైట్ హియర్ ఇన్ బెంగళూరు సార్, వినండి సార్, రైట్ హియర్ ఇన్ బెంగళూరు కర్ణాటక బిగాన్ ఇట్స్ కమర్షియల్ ఆపరేషన్ సిన్స్ April 2025. నవంబర్ లో స్టార్ట్ చేస్తున్నాను మొట్టమొదటి అని చెప్పేసి డబ్బా కొట్టారు సార్. ఆయన మాత్రం ఏప్రిల్లోనే కమర్షియల్ లో కూడా చేసిందండి సార్ ప్రాజెక్ట్ అది. ఇక సార్ వాళ్ళు ఏంటంటే 25 qubits సార్, ఇక్కడ 8 qubits అయితే 25 qubits సార్. అక్కడ
లాస్ట్ లో లైన్ రాశారు సార్, చివరిలో సార్ ఏదైతే ఎన్సిబిఎన్ గారిని కోట్ చేస్తూ ఆయన ట్యాగ్ చేసి రాశారు సార్. ఎన్సిబిఎన్ లెట్ us stay rooted in facts and truths while celebrating progress. సంబరాలు చేసుకునే ముందు దాని రూట్ లెవెల్లో ఉన్నటువంటి ట్రూత్స్ ఫ్యాక్ట్స్ తెలియకుండానే మీరు సంబరాలు చేసుకుంటారా బాబు అని చెప్పేసి స్లిప్పర్ షాట్ లా రాశాడు సార్. రాష్ట్రం పరువు గంగపాలు అయిపోయింది సార్. పరువు అట్లా కాదు ఆ క్వాంటమ్ ఏదో కంపెనీని తీసుకొస్తే ఆ క్వాంటమ్ కంప్యూటర్ పెడితే మంచిదే, దాని వరకు చెప్పుకోవచ్చు. కానీ అతిశయోక్తులు చెప్పుకోవటం వల్ల ఈ అప్రతిష్ట వస్తుందనిపిస్తుంది నాకైతే. అది తీసుకురావడం తప్పని లేకపోతే ఇంకోటి కాదు. ఈ అతిశయోక్తులు అసలు తెలుగువారు నా వల్లే సంపాదించుకుంటున్నారు, అసలు ప్రపంచంలో తెలుగువారు శాసిస్తున్నారంటే చంద్రబాబు గారి విజన్ వల్లే, అమ్మఒడి ఈయనే కనిపెట్టారు, ఇట్లాంటివి చెప్పడం వల్ల బాగా అప్రతిష్ట మరి ఈ వయసులో కూడా తెచ్చుకోవాలా అన్నది నా ప్రశ్న. సార్ చిన్నబాబు గారు కూడా కర్ణాటక ప్రభుత్వంతో ఎంతటి అవమానం పడ్డారంటే సార్, కర్ణాటకలో ఏదైతే బెంగళూరు సరిహద్దుల్లో ఏవియేషన్ కంపెనీకి సంబంధించి కర్ణాటక వాళ్ళు భూములు కేటాయించారు. అక్కడ చిన్న ఇష్యూ నడుస్తా ఉంది సార్. ఎక్కడైతే కరేడు భూముల దగ్గర ఎలా ఇష్యూ నడుస్తుందో అలా నడుస్తుంది సార్. నిజంగా చిన్నబాబు గారికి చిత్తశుద్ధి ఉంటే ఆ కంపెనీ వ్యక్తుల్ని పిలిపించుకోవచ్చు, మాట్లాడొచ్చు, మన ఏదైతే మన అనంతపూర్లోనే భూములు కేటాయించవచ్చు, మన రాష్ట్రానికి తీసుకురావచ్చు సార్. కానీ ఎంత పిల్ల చేష్టలు చేసినట్టు చేశారు సార్. వాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి అక్కడ ఆందోళనను కోట్ చేస్తూ ఆ ఫొటోస్ ను మొత్తం వేసి ఆ కంపెనీని ట్యాగ్ చేస్తూ మా దగ్గర కర్ణాటక కంటే మెరుగైన పాలసీ ఉంది, మీరు ఇక్కడికి రండి అని చెప్పి ట్వీట్ చేశారు సార్. ట్వీట్ చేయగానే ఎంబీ పాటిల్ సార్ ఇక్కడ మినిస్టర్ గా ఉన్నటువంటి ఆయన ఇండస్ట్రియల్ మినిస్టర్ ఆయన పెట్టారు సార్, నువ్వు పుట్టక ముందు నుంచే మీ నాన్న రాజకీయాల్లోకి రాకముందు నుంచే బెంగళూరులో హెచ్ఏఎల్ ఉందా, మెరుగైన ఏవియేషన్ ఉంది, దేశంలోనే మొట్టమొదటి ఏవియేషన్ కి బెంగళూరు పెట్టింది పేరు, నువ్వు మీ పాలసీ గురించి చెప్తే ఎట్లా, ప్రతి రాష్ట్రంలో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయని చెప్పేసి చిన్నబాబు గారికి మామూలుగా పెట్టలేదు సార్ గడ్డి. అంటే మామూలుగా వేరే రాష్ట్రాలతో పోటీ పట్టడం వేరు, ఆ రకంగా ఓపెన్ అవటం వేరు. రహస్యంగా ఇటువంటి అంతర్గతంగా జరగాల్సిన విషయాల్ని అనవసరంగా ఆయన ఓపెన్ చేసి తనేదో తెచ్చుకుంటే మంచిదే. పబ్లిసిటీ కోసం పబ్లిసిటీ కోసం రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురావడం కోసం మేము ఇంతలా శ్రమిస్తున్నామని చెప్పి ఒక ఇంప్రెషన్ ఇవ్వడం కోసం రాష్ట్రం పరువు తీస్తా ఉన్నారు సార్. ఓకే, రాంభూపాల్ గారు మీరేమంటారు? ఇటువంటి వాటిల్లో అనవసరంగా అప్రతిష్ట పాలవటం అవసరమా? సార్ ఒకటి సార్, నమస్కారం మీకు, ఇక్కడున్న ప్యానలిస్టులకు ప్రేక్షకులకు. ఒకటి, ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క స్పెషలైజేషన్ ఏమిటంటే ప్రతి విషయాన్ని తానే సృష్టించినట్టు, తన వల్లే ఇదంతా జరిగిపోతున్నట్టు ఎక్కువ మందిని నమ్మించగలరు. అంటే ఆయన ఒక ప్రచారాలు చేయడంలో, ఒక విషయాన్ని పోస్ట్ చేయడంలో అందరికంటే కూడా చాలా ఎఫిషియన్సీ ఉంది ఆయన దగ్గర. ఎందుకంటే ఏ విషయమైనా చూడండి, బనకచెర్ల ప్రాజెక్ట్ వచ్చినట్లు, నీళ్లు వచ్చినట్లు కూడా మామూలు వాళ్లకు అంత ఇంప్రెషన్ ఇవ్వగలిగినాడు. P4 అమలైనట్లు, మొత్తం బంగారు కుటుంబాలన్నీ బాగుపడిపోయినట్లు, ఈ దెబ్బతో మొత్తం రాష్ట్రంలో పేదరికం అంతా నిర్మూలన అయినట్లు గత 3-4 నెలలుగా జరిగిన ప్రచారం చూసినాం. ఏ విషయమైనా అంతే. అంటే ఒక పాయింట్ పట్టుకుంటే ఆయన దాని గురించి ప్రచారం చేయడంలో, దాని గురించి మొత్తం మీడియాని అట్రాక్ట్ చేయడంలో, అంటే మీడియాని అట్రాక్ట్ చేయడం కాదు, మీడియాని అట్రాక్ట్ చేయడం కాదు, ఆయన కోసమే పనిచేసే మీడియా ఉంది కాబట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం పనిచేసే మీడియా ఉంది కాబట్టి అచ్చంగా దాన్నే ప్రొజెక్ట్ చేస్తూ అయిపోయారు. అట్లా తద్వారా ప్రజలను అట్రాక్ట్ చేయడం మీడియా కావచ్చు, తద్వారా ప్రజలు. ఈ రోజు క్వాంటమ్ దానికి సంబంధించింది ఇంతకుముందే చెప్పినారు శ్రీధర్ రెడ్డి గారు. కర్ణాటక మా బార్డర్, ఇక్కడ కర్ణాటకలో ఆల్రెడీ అది వర్కింగ్ లో ఉంది. ఇప్పటికే మనకంటే 3 ఎక్కువ స్థాయిలో అది పరిణామంలో అదే కంపెనీ అక్కడ వర్క్ జరుగుతుంది. ఈ మాత్రం కూడా తెలియదు అనుకోగలమా? ప్రపంచానికి మొత్తానికి అనేక విషయాలు తెలుసు అన్నట్టు చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి పక్కనుండే కర్ణాటకలో మనకంటే 3 పైగా అదే సైజుతో అక్కడ వాళ్ళు పనిచేస్తూ ఇప్పటికే సైన్స్లతో పాటు కమర్షియల్ దాంట్లో కూడా వాళ్ళు ఎంటర్ అయినారు. మరి అంత పెద్ద ఎత్తున జరుగుతుంటే అనవసరంగా మనం మాట్లాడితే రేపు ఏదైనా ఇట్లాంటి విమర్శ వస్తే ఏం జవాబు చెప్పాలా? ఇది మర్చిపోతారు సార్. రేపు దీని గురించి ఎవ్వరూ మాట్లాడరు, ఏ మీడియా మాట్లాడదు. కర్ణాటకలో ఉందనే విషయం అసలు ప్రజలకు కూడా తెలియదు, అంతటితో దాన్ని అయిపోతుంది. రేపు నవంబర్ నెలలో ప్రారంభించింది మాత్రమే ప్రపంచంలో మొదటి క్వాంటం. ఇది ఏమైనా ఉంటే వీలైతే మనమే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు లేదా వాళ్ళ పార్టీకి సంబంధించిన కొద్దిమంది నాయకులు ఈ క్వాంటమ్ సిస్టాన్ని కూడా కనిపెట్టినారని ఆశ్చర్యపోవాల్సిన పనుల. దీనివల్ల తాత్కాలిక ప్రచారం జరగవచ్చు కానీ అంతిమంగా ప్రజల యొక్క చులకదనానికి కారకులు అవుతారు. అది